నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి. సామాన్యుడు ఎదురు చూసే బడ్జెట్ సమావేశాలు ఈ రోజు స్టార్ట్ అయ్యాయి. నిర్మలమ్మ బడ్జెట్ పార్లమెంట్లో ఈ రోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ మాక్సిమం సామాన్యుడిని ఉర్రూతలూగించేలాగే ఉంది. సో అసలు బడ్జెట్ ఎలా ఉంది, బడ్జెట్ ఎవరికి లాభం వస్తుంది, దీనివల్ల ఎవరు ఎక్కువగా లాభం పొందుతారు, ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి, ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ బిజినెస్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అసలు మీరు చూసిన బడ్జెట్ ఎలా ఉంది? ఇప్పుడు నిర్మలా సీతారామన్ 25-26కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ మనకి ఈసారి ప్రవేశపెట్టడం జరిగింది. 8 సార్లు అమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ 4 సార్లు మాత్రమే, ఇది 4సారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు, ఎలా ఉందంటారు ఈ బడ్జెట్? ఓవరాల్గా చెప్పాలంటే బడ్జెట్ మాత్రం చాలా బాగుందండి. సో ఎందుకంటే మనకు తెలిసిందే ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెం ఇబ్బందులు, ఈ బడ్జెట్ రాకముందు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఈ బడ్జెట్ మీద. ఈ బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముఖ్యంగా 3 రంగాల మీద వాళ్ళు దృష్టి సారించారు. ఓకే. సో 3 తరగతుల మీద మెయిన్గా చెప్పాలంటే, ఒకటి మధ్య తరగతి మీద, రెండోది మహిళల మీద, మూడోది వచ్చేసి రైతుల మీద. సో వీళ్ళ ముగ్గురికి కొద్దిగా ఊరట కల్పించారు ఈ బడ్జెట్. సో వీళ్ళు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో ఈ 3 వర్గాలే కొంచెం ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందులకి వాటికి లోడ్. సో లాస్ట్ బడ్జెట్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లేషన్ ధరలు పెరగడం వల్ల కానీ ఈ 3 వర్గాలు బాగా ఇబ్బందులు గురవుతున్నారు. అవును. సో అందుకని ఈ 3 వర్గాల కోసం డెఫినెట్గా ఈ బడ్జెట్లో చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్. ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్లో ఈ 8 బడ్జెట్స్లో మనం తీసుకున్నట్లయితే బీజేపీ గవర్నమెంట్ ఇది మంచి ఉన్నతమైన బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు అంటారా? డెఫినెట్గా అండి, ఈ 8 బడ్జెట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన వాటిల్లో. అవును. ఓకే, ఫస్ట్ మీరు రైతులకి అన్నారు కాబట్టి నేను రైతుల దగ్గర నుంచే, మనకి అన్నం పెట్టే రైతన్న దగ్గర నుంచి చేస్తున్నాను. వాళ్ళకి ఈ బడ్జెట్లో ఎలాంటి లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి? యాక్చువల్లీ ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ మొదలు పెట్టగానే ఫస్ట్ టాపిక్ వాళ్ళ రైతుల గురించి చెప్పింది నిర్మలా సీతారామన్. ఓకే. సో రైతుల గురించి యాక్చువల్గా అందరూ అన్ని సెక్టార్స్ గురించి 50 టాపిక్స్ గురించి మాట్లాడినా కూడా సో రైతుల గురించి ఎక్కువసేపు మాట్లాడారు. ఓకే. సో ఏంటంటే వాళ్ళకి మనందరికి తెలిసిందే, సో మనకి మెయిన్ అగ్రికల్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా స్టార్టింగే అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. అవును. సో మనకు తెలిసినట్టు ఇప్పుడు రైతు లేకపోతే మనం అందరం లేము. yes of course. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఏం చేశారంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఉన్నాయి. ఓకే. నార్మల్గా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు మనకు తెలిసినట్లు. అది కూడా బీజేపీ గవర్నమెంట్ మొదలుపెట్టింది. 3 lakhs ఉండింది మొన్నటి దాకా. ఇప్పుడు ఏం చేశారంటే 3 lakhs నుంచి 5 lakhs పెంచారు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే రైతులకి ఇన్పుట్ అంటే పెట్టుబడి సహాయం కింద ఇచ్చారు అన్నట్టు అడిషనల్గా. ఎనివే మనకు తెలిసినట్టే పిఎం ఆల్రెడీ రైతులకి స్కీమ్ ఒకటి ఉంది, 2000 రూపాయలు వాళ్ళు పెట్టుబడి సాయం చేస్తారు. అవును. ఎవ్రీ సీజన్కి. అట్లాగే ఇది కాకుండా అడిషనల్గా వాళ్ళకు క్రెడిట్ కార్డ్, కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు, ఇది 3 lakhs to 5 lakhs పెంచారు. అంటే వాళ్ళకి సడన్గా ఏమైనా అప్పటికప్పుడు ఎరువులు కొనుక్కోవాలి, లేదా అప్పటికప్పుడు విత్తనాలు కొనుక్కోవాలి, వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదనుకోండి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే రైతులు 2 రూపాయల వడ్డీలకి, 3 రూపాయల వడ్డీలకి కొంతమంది వ్యాపారుల దగ్గర తెచ్చేవాళ్ళు. అవును. అప్పుడు అనుకోకుండా ఆ పంట చేతికి రాకపోతే, సో వివిధ కారణాల వల్ల పంట చేతికి రాకపోతే వాళ్ళు తర్వాత మళ్ళీ ఎట్లయినా వాళ్ళకి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, లేకపోతే వ్యాపారులు ఊరుకోరు, ఆ పొలం కూడా తీసి లాక్కునేవాళ్ళు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. సో వీటన్నిటిని తప్పించడం కోసం ఎమర్జెన్సీ కింద వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇచ్చారు 3 to 5 lakhs. ఓకే. సో ఎనీవే మనకు తెలిసినట్లే కొన్ని గవర్నమెంట్స్ రాగానే మళ్ళీ ఆ క్రెడిట్ కార్డులో ఏమైనా డెట్ ఉంటే అది కూడా క్లియర్ చేస్తున్నారు. ఈ విధంగా రైతులకి కొద్దిగా డెఫినెట్గా బాగా ఇచ్చారు. అలాగే కొన్ని అడిషనల్ అంటే వీటితో పాటు కొన్ని అడిషనల్ అంటే సీడ్స్ని పండించే వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే ఇప్పుడు పత్తి కానివ్వండి, లేకపోతే ఇలాంటి కొన్ని అడిషనల్ ఉన్నాయి. ఓకే. సో వీటిని అంటే మనకి ఎక్కువగా వాణిజ్య పంటలుగా చెప్పుకునే వాటి మీద ఎక్కువ రాయితీలు ఇచ్చారు వాళ్ళకి చాలా ప్రోత్సాహాలు ఇచ్చారు. సో అది ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే రైతులకి చాలా రిలాక్సేషన్ ఇచ్చారు. ఐ థింక్ ఇంకొక నెక్స్ట్ వీక్ ఇంకొక జిఎస్టీ కౌన్సిల్ ఉంది, అందులో కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నారు, చూడాలి. అయితే ఇది ఎవరికి ఎక్కువగా ఊరటగా ఉన్నాయి? రైతులకు ఓకే, ఎవరికి ఎక్కువగా ఊరటిస్తోంది ఇది మనం తీసుకుంటే? నా ఉద్దేశం ఏంటంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేశారంటే
స్ట్రైట్ అవే మొన్నటిదాకా వాళ్ళు 6 lakhs 7 lakhs బిలో ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, కానీ 7 lakhs అబవ్ ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి. సో 7 lakhs అంటే మంత్లీ 55,000 రూపీస్. 55,000 రూపీస్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు దాదాపు హైదరాబాద్లో 1 lakh బిలో వచ్చిన వాళ్ళందరూ మిడిల్ క్లాసే. సో ఇక్కడున్న ఖర్చులకి ఇక్కడున్న రెంట్లకి సో 55,000 అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే. సో వాళ్ళకి ఉండేది కాదు. తర్వాత ఏంటంటే అడిషనల్గా ట్యాక్స్ ఉండేది మనకు తెలిసినట్టుగానే 10%, 20%, 30% అలా స్లాబ్ ప్రకారం ట్యాక్స్లు ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చిన న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ 25-26 కోసం వాళ్ళు 12 lakh రూపీస్ వరకు స్ట్రైట్ అవే ట్యాక్స్ ఫ్రీ చేస్తారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే అడిషనల్ 75,000 మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. అంటే 12,75,000 వరకు వాళ్ళు 1 రూపీ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది చాలామందికి ఊరట కలిగించే విషయం. ఎందుకంటే 55,000 రూపీస్ కాకుండా ఇంకొద్దిగా అడిషనల్గా సంపాదిస్తున్నప్పుడు ఓ మిడిల్ క్లాస్ వాళ్ళకి నార్మల్ ఖర్చే నెలకి 50,000-60,000 ఉంటుంది. అవును. మిగిలిన వచ్చిన డబ్బులే దాచిపెట్టుకోవడం కానీ లేకపోతే ఫ్యామిలీతో డిన్నర్కి వెళ్ళడం కానివ్వండి, మూవీస్కి వెళ్ళడం కానీ వీళ్ళ ఖర్చులు పెడతారు. లేకపోతే ఇంకొద్ది డబ్బులు మిగిలితే ఏమన్నా జమ చేసుకొని ఒక కారో లేకపోతే బైకో లేకపోతే ఏమైనా ఫ్లైట్ ఎక్కి ఎక్కడికైనా టూర్కి వెళ్ళడం ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేశారంటే 7 lakhs to 12 lakhs జీరో ట్యాక్స్ చేస్తారు. 12,75,000 వరకు జీరో ట్యాక్స్ చేస్తారు. అంటే ఇక వాళ్ళకి స్ట్రైట్ అవే ఆన్ యావరేజ్ 80,000 రూపీస్ ట్యాక్స్ మిగిలిపోతుంది. ఓకే. సో ఈ 80,000 రూపీస్తో వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే 80,000 మ్యూచువల్ ఫండ్ ద్వారా కానివ్వండి లేకపోతే ఈక్విటీ మార్కెట్స్ ద్వారా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. అలాగే లేదు కొంతమంది ఫ్యామిలీతో స్పెండ్ చేసేవాళ్ళు ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. లేదంటే మనం ఇందాక అనుకున్నట్టు బైక్ కానీ సో వీటికి డౌన్ పేమెంట్స్ కార్కి కానీ. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా వాళ్ళకి స్పెండిచర్ పెరుగుతుంది, ఎకానమీకి మంచిది. సో ఇది మెయిన్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి డెఫినెట్గా చాలా ఎక్కువ ఊరటనిచ్చారు. ఓకే. దీంట్లో మహిళలకి కూడా మంచి ఊరట అని అన్నారు. సో మహిళలకి ఎలాంటి ఊరట ఉంది? మహిళలు దీని నుంచి ఎలా ఈ బడ్జెట్ ద్వారా ఎలా లాభం పొందొచ్చు అంటారు? డెఫినెట్గా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేడీస్కి అది కూడా ఎంటర్ప్రెన్యూర్స్కి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇందులో ఊరటనిచ్చారు. అంటే మెయిన్ చూసుకుంటే ఏంటంటే అది కూడా సపరేట్గా మెన్షన్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. షెడ్యూల్ క్యాస్ట్ మైనారిటీ ఉమెన్ వీళ్ళు కానీ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే వీళ్ళకి ఇమ్మీడియట్గా 1 crore మినిమం ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అది కూడా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇస్తానన్నారు. అంటే గవర్నమెంటే వాళ్ళకి గ్యారంటీ ఇస్తుంది. సో 1 crore రూపీస్ వాళ్ళకి క్యాపిటల్ ఇన్పుట్ దాకా ఇస్తానన్నారు. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళు ఉంటారు. అంటే నార్మల్గా బొటిక్లు సో ఇలాంటి ఫ్యాన్సీ షాప్స్ ఇలాంటివి వాళ్ళు కానీ ఉద్యమ ఆధార్ కానీ రిజిస్టర్ చేసుకుంటే సో ఉద్యమ ఆధార్ రిజిస్టర్ చేసుకుంటే ఇప్పుడు వరకు 5 lakhs లోన్ ఉంది. ఓకే. సో వాళ్ళకి వరకు 5 lakhs లోన్ ఇచ్చేవాళ్ళు, దాన్ని 10 lakhs పెంచుతున్నారు. 10 lakhs వరకు. సో ఇంకొకటి ఏంటంటే ముద్రా లోన్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం పెంచుతా అన్నారు. కానీ ముద్రా లోన్స్ అందరికీ అనుకోండి, కానీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఈ విధంగా కొంచెం 5 lakhs ఉన్న లోన్ని 10 lakhs పెంచుతున్నారు. సో ఇలాంటి బెనిఫిట్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఉమెన్కి ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అంగన్వాడీ మనకు తెలిసినట్లే సో ఇలా హెల్త్ వర్కర్స్ కానివ్వండి అంగన్వాడీ వాళ్ళందరి కోసం హెల్త్ స్కీమ్ పెడుతున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ లేవు. మనకు తెలిసినట్లే నార్మల్గా అంగన్వాడీ టీచర్లు కానివ్వండి లేకపోతే హెల్త్ వర్కర్స్ కానివ్వండి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ధర్నాలు చేస్తుంటారు. మాకు వచ్చే జీతం సరిపోవట్లేదు, మళ్ళీ మాకేం జబ్బు చేస్తే ఎవరు చూసుకుంటారు, సో ఎవరి మీద ఆధారపడాలి అని చెప్పేసి వాళ్ళందరి కోసం ఏం చేశారంటే వాళ్ళందరినీ ఒక హెల్త్ స్కీమ్ కింద తీసుకొచ్చారు. ఇండియా మొత్తం మీద చూస్తే ఆల్మోస్ట్ 1 crore 1.2 crores ఉన్నారు వీళ్ళు. సో అంగన్వాడీ టీచర్ కాడి నుంచి హెల్త్ వర్కర్స్. సో వీళ్ళందరినీ హెల్త్ స్కీమ్ కిందకి తీసుకురాబోతున్నారు. ఓకే. సో అదొక అడిషనల్ సో ఉమెన్ కోసం అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. సో ఇలాగా 1 by 1 ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కొన్ని ఇచ్చారు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాటికి అడిషనల్గా ఇవి మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట. అయితే ఎడ్యుకేషన్కి ఇందులో ఎలాంటి ప్రియారిటీ ఉంటుందండి? డెఫినెట్గా అండి. ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గవర్నమెంట్ స్కూల్స్, సో గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే సో ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి సో ఒక పథకమే పెట్టారు. సో వాటిలో ఉన్న అవసరాలకి సో 50,000 రూపీస్ పర్ స్కూల్ ఇస్తానంటున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి. సో ఆల్ ఓవర్ ఇండియా ఒక్కొక్క చిన్న చిన్న ఊర్లో ఆ సెకండరీ స్కూల్స్
లేదంటే ప్రైమరీ టు సెకండరీ స్కూల్ వరకు. సో 50,000 రూపీస్ ఆ స్కూల్ రిపేర్ కోసం రూరల్ ఏరియాస్లో. సో వాటి కోసం 50,000 రూపీస్ పర్ స్కూల్ ఇచ్చారు. తర్వాత ఎవ్రీ స్కూల్కి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఇస్తానంటున్నారు. అంటే షెడ్యూల్ స్కూల్స్ కూడా, అంటే ట్రైబల్ ఏరియాలో కూడా స్కూల్స్ కూడా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. దాని ద్వారా ఏంటంటే కొద్దిగా సమాచారం తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవి కాకుండా ఏంటంటే మనకి మెయిన్ ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, మనకు తెలుసు సరిపోవట్లేదని అన్ని రాష్ట్రాల సీఎంలు అంటున్నారు, మాకు ఇవ్వట్లేదు మెడికల్ కాలేజ్ అని. ఎందుకంటే అక్కడ ఉంది 1.1 lakh సీట్స్ ఇవ్వాలి ఇయర్కి. సో దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు అడిషనల్ 10,000 ఇయర్ పెంచుతున్నారు. 25 to 26 అడిషనల్ 10,000 సీట్స్ పెంచుతున్నారు. అది కూడా మళ్ళీ ఇంకొక ప్రామిస్ చేశారు, నెక్స్ట్ 5 yearsలో ఎవ్రీ ఇయర్ 10,000. అంటే 50,000 సీట్స్. ఇక్కడ ఉన్న కాలేజెస్ ని పెంచడం జరుగుతుందా లేకపోతే కాలేజీలో సీట్ల పెంపు జరుగుతుందా? ఇక్కడ మనం రెండో ఆలోచించాలి. కాలేజ్ పెరిగితే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లాభం చేకూరుతుంది. ఒక కాలేజ్ ఎక్కడ ఉంది అంటే ఎకనామికల్గా మిగతా వాళ్ళు కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అండ్ పిల్లలకి అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి కూడాను మెడికల్ సీటు. కానీ ఇక్కడ మనకి కాలేజ్లో మాత్రమే సీట్లు పెంపునంటే మళ్ళీ ఇరకాటంలో పడినట్టే అవుతుంది. ఉన్న వాళ్ళకే సరిగ్గా అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్లో మిగతా వాళ్ళకి మళ్ళీ అడిషనల్గా వాళ్ళు అక్కడ చేరుకుంటే ఇంకా ప్రాబ్లం. ఇది మనకి 10,000 సీట్లు పెంచుతున్నారా, లేదు అంటే కాలేజీలు పెంచి సీట్లు అక్కడ కేటాయిస్తున్నారా? దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు వరకు మనకేం చెప్పారంటే 10,000 సీట్స్ అయితే పెంచుతానన్నారు. డెఫినెట్గా నాకు తెలిసి 10,000 సీట్స్ అంటే కొన్ని కాలేజెస్ పెరిగే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఆ కాలేజీలో కెపాసిటీ లేకుండా వాళ్ళు డైరెక్ట్ సీట్స్ ఇస్తే ఉపయోగం లేదు కాబట్టి కొన్ని మెడికల్ కాలేజెస్ కూడా డెఫినెట్గా వాళ్ళు లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో అలా మెడికల్ కాలేజ్ పెంచారు. అలాగే మెయిన్ ఐఐటి, ఇప్పటి వరకు మన ఇండియాలో మెయిన్ ఇంటెలిజెన్స్ అడిషనల్ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఇంకొక ఇంటెలిజెన్స్ సెక్టర్ ఏంటంటే ఐఐటీస్. సో ఐఐటీస్ కూడా మనకి 1.3 crores, సారీ సో 1,30,000 1.3 lakhs స్టూడెంట్స్ ఉన్నారు ఎవ్రీ ఇయర్. సో అది కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకొక 6,500 పెంచుతా అన్నారు. ఇప్పటి వరకు మన ఇండియాలో 23 ఐఐటీ సెంటర్స్ ఉన్నాయి, ఐఐటీ కాలేజెస్ ఉన్నాయి. ఇంకా అడిషనల్ 5 కాలేజెస్ ఇస్తానంటున్నారు. దీనికైతే కాలేజెస్ అనౌన్స్ చేశారు. 5 కాలేజెస్ అడిషనల్గా 6,500 సీట్స్ అడిషనల్గా ఇస్తున్నారు. సో ఇదంతా ఎడ్యుకేషన్ కోసమే. అది కాకుండా ఏ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్స్కి 500 crores అనౌన్స్ చేశారు. సో ఏఐని డెవలప్ చేయడం కోసం మన ఇండియాలో. అవి కాకుండా మనకి మెడికల్ సెక్టర్లో చూస్తే హాస్పిటల్స్లో క్యాన్సర్ పేషెంట్స్ కోసం 200 సెంటర్స్ పెడతానన్నారు ఎవ్రీ గవర్నమెంట్ సెక్టర్. ఇక్కడ కూడా కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ వస్తారు. సో ఇలాగా ఎడ్యుకేషన్ కోసం డెఫినెట్గా ఈ బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హెల్త్కి సంబంధించి మెడికల్ సీట్లు పెంచారు. ఇంకా హెల్త్ కేర్కి సంబంధించి ఇంకా ఎలాంటి ఊరట ఉండబోతుంది మనకి? డెఫినెట్గా అండి. సో ఎందుకంటే మనకి ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్ మనకు తెలిసినట్టు క్యాన్సర్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ క్యాన్సర్ సెంటర్స్ లేవు. మనం ఏమైనా కావాలంటే ప్రైవేట్ క్యాన్సర్ సెంటర్స్ ఉన్నాయి, వాటి మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నారంటే 200 సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అది కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో వాటిలో స్ట్రైట్ అవే ఏంటంటే క్యాన్సర్ సెంటర్ పెట్టబోతున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియా. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే 200 సెంటర్స్ అనౌన్స్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ డిస్ట్రిక్ట్లోనే అందరూ నార్మల్గా ఎక్కడైనా ఊర్లో ఉంటే హైదరాబాద్కి వస్తుంటారు, మనకు తెలిసిందే. సో క్యాపిటల్ ఆఫ్ ద సిటీ, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ క్యాపిటల్లో పెద్ద పెద్ద సెంటర్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తుంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. దానికోసం గవర్నమెంట్ది కూడా స్పెషాలిటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ పెడుతున్నారు. అవి 200 శాంక్షన్ చేశారు. సో అది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. ఇంకోటి ఏంటంటే లైఫ్ సేవింగ్స్, అంటే ఇప్పుడు ఇలాంటి క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మనం చాలా విన్నాం చిన్నపిల్లలు ఈ ఇంజెక్షన్ చేయకపోతే చనిపోతారు, ఇది 18 crores అవుతుంది. సో ఇలాంటి కొన్ని 18 crores ఇంజెక్షన్స్ ఉన్నాయి. మనం విన్నాం బాబుకి సహాయం చేయాలి, డబ్బులు పంపించమని చిన్న పిల్లల కోసం. ఎందుకు 18 crores అవుతుందంటే దానికి ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. అది యాక్చువల్గా 10 crores ఉంటే దానికి ఇంకొక ఇంపోర్ట్ డ్యూటీ అడిషనల్గా ఇంకో 10 crores ఉండేది, 20 crores. లేదంటే కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే లైఫ్ క్రిటికల్గా ఉన్న వాళ్ళ కోసం మనం నార్మల్గా యుఎస్ నుంచి ఎక్కువ మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో కొద్దిగా యుఎస్తో కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ మీటింగ్లో మోడీ కూడా చెప్పారు, నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు, మనం యుఎస్తో డెఫినెట్గా ఫ్రెండ్లీ వాతావరణంలోనే ఉండబోతున్నామని.
అలాగే యూఎస్ నుంచి వచ్చే డ్రగ్స్ అనేది మనం కంప్లీట్గా కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అవి కూడా కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి. అవును. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే ఒక్కొక్క ఇంజెక్షనే 500-600 5,000-6,000 ఉంటుంది. నాట్ 500-600 5,000-6,000 ఉంటుంది లైఫ్ సేవింగ్ కోసం. అది పర్ డే 5,000-6,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్లో. వాళ్ళందరి కోసం ఏం చేశారంటే ఇది స్ట్రైట్ అవే దాని మీద ఉన్న 100% ఇంపోర్ట్ డ్యూటీని తీసేశారు. సో అదంతా అలాంటి 36 డ్రగ్స్ ఉన్నాయి. 36 డ్రగ్స్ తీసేశారు. అది కాకుండా ఇంకొక 5 డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ మీద ఏం చేశారంటే 5% పెట్టారు. ఇంపోర్ట్ డ్యూటీ 5% తగ్గించారు. ఈ విధంగా హెల్త్ కేర్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ చేయడం కోసం డెఫినెట్గా వాటిలో చేయగలిగినంత బెనిఫిట్ ఇచ్చారు. ఓకే. సో మనకి కొంతవరకు ఈ బర్డెన్ కూడా సామాన్యుడి మీద బర్డెన్ కాకుండా ఉంటుంది. ఈ బర్డెన్కు ఇప్పుడు తగ్గించే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ స్టార్టప్స్ బాగా స్టార్టప్ ఇండియా అని చెప్పి లేదు అంటే గ్రోయింగ్ ఇండియా అని చెప్పి వివిధ రకాలుగా మనకి బిజినెస్ ప్లాన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉన్నాయి. సో ఆ ఎంఎస్ఎంఈస్కి కానీ స్టార్టప్స్కి కానీ ఈ బడ్జెట్లో ఎలాంటి ఊరట ఉంది? డెఫినెట్గా అండి, మనకు తెలిసిందే మోడీ రాగానే ఫస్ట్ తీసుకున్న స్లోగన్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే అన్ని తయారు చేయాలి. ఇండియాలో అన్ని తయారు చేయాలంటే అన్ని పెద్ద సంస్థలు తయారు చేస్తారంటే చేయవు. అవును. సో పెద్ద పెద్ద సంస్థలకి చిన్న చిన్న అవసరాలు తీర్చేది చిన్న చిన్న ఎంఎస్ఎంఈలే. సో వాళ్ళు పెద్ద కార్లు ఇండస్ట్రీ పెట్టుకున్నారు, కానీ చిన్న బోర్డులు కావాలంటే ఎంఎస్ఎంఈ నుంచి రావాలి. అవును. సో ఇలాగే ఏ పెద్ద ఇండస్ట్రీకైనా చిన్న చిన్న అవసరాలకి డెఫినెట్గా ఎంఎస్ఎంఈలు ఉంటాయి. మన ఇండియాలో ఇప్పుడు వరకు 5.7 crore ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఓకే. 5.7 crores ఉన్నాయి. ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఓన్లీ రిజిస్టర్డే 1 crore ఉన్నాయి. ఓకే. ఇందులోనే ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 5 crores పీపుల్ పనిచేస్తున్నారు. ఈ ఎంఎస్ఎంఈలోనే పనిచేస్తున్నారు. అది కూడా అందులో కూడా 36% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నారు. ఈ ఎంఎస్ఎంఈలోని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పనిచేస్తున్నారు. అందులో కూడా 45% మళ్ళీ ఎక్స్పోర్ట్స్, మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో వీళ్ళే ఈ 36% పీపుల్ ఎవరైతే పనిచేస్తున్నారో ఈ ఎంఎస్ఎంఈలో, ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే మన ఇండియా ఎక్స్పోర్ట్స్లో 45% వీళ్ళే కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంఎస్ఎంఈ. ఓకే. మనకు తెలుసు కరోనా వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈలు అన్నీ మూతపడినాయి. అవును. చాలామందికి జాబ్లెస్ అయ్యారు. అవును. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆత్మనిర్భర్ భారత్ అని వచ్చి 20 lakh crores వాళ్ళకి ప్రకటించింది ఆమె. అప్పుడు ఏం చెప్పిందంటే ఆమె అందరికీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అని పెట్టింది. ఓకే. మారిటోరియం పీరియడ్ ఇచ్చింది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అంటే ఇంతకుముందు ఎంఎస్ఎంఈ లోన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు బ్యాంక్ చుట్టూ తిరిగి. అవును. సో వాళ్ళకి ఏం చేశారంటే 1 crore వరకు క్రెడిట్ గ్యారంటీ ఇచ్చారు. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో పెంచి 5 crore చేశారు దాన్ని క్రెడిట్ గ్యారంటీని. అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, వాళ్ళు ఏం కొలాటరల్ ఇవ్వాల్సిన అవసరం లేదు 5 crores వరకు. ఇప్పుడు రీసెంట్గా ఈ రోజు వచ్చిన బడ్జెట్ అంటే 25-26 బడ్జెట్ కోసం 5 crore నుంచి 10 crore పెంచారు. సో అది ఒక డబల్ చేశారు. అంటే వాళ్ళు 10 crores వరకు ఏం కొలాటరల్ లేకుండా లోన్ తీసుకోవచ్చు. ఓకే. లోన్ తీసుకుని వాళ్ళు ప్రొడక్షన్ చేయొచ్చు, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. సో అదొక బెనిఫిట్ ఇచ్చారు. అలాగే స్టార్టప్స్, మన ఇండియాలో ఇంకొద్దిగా ఇన్నోవేషన్ రావాలంటే స్టార్టప్స్ రావాలి. సో స్టార్టప్స్ వస్తేనే అవి గ్రో అయితేనే డెఫినెట్గా మన ఎకానమీ కూడా గ్రో అయ్యింది. అవును. వాళ్ళకు కూడా ఇంతకుముందు 10 crores ఉండింది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. అంటే స్టార్టప్ని ఎంకరేజ్ చేయడం కోసం 10 crore క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఉండింది. దాన్ని 20 crore పెంచారు. ఓకే. ఇవి కాకుండా టర్మ్ లోన్స్ ఉంటాయి, అంటే కొలాటరల్ లోన్స్ ఉంటాయి. ఈ కొలాటరల్ లోన్స్లో ఏంటంటే మొన్నటిదాకా ఎంఎస్ఎంఈకి 10 crore వరకు ఉంది. ఓకే. దాన్ని 20 crore పెంచారు. ఓకే. టర్మ్ లోన్. ఇదే 10 crore వీళ్ళకి కూడా ఉంది. స్టార్టప్స్కి కూడా 10 crore ఉంది టర్మ్ లోన్, కొలాటరల్ లోన్స్. ఇవి కూడా అనదర్ 10 crores పెంచారు, 20 crores చేశారు. అంటే ఓవరాల్గా ఏం చెప్పారంటే మీకు మేము తక్కువ, మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మేబీ తగ్గే అవకాశం ఉంది. తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో మీకు ఎక్కువ క్రెడిట్ ఇస్తాం, మీరు ఎక్స్పాన్షన్కి వెళ్ళండి, మీరు ఎక్స్పాన్షన్కి వెళ్ళి ఎక్కువ మందికి ఉపాధిని ఇవ్వండి. సో అట్లాగా ఎకానమీ గ్రో అయ్యింది. ప్లస్ వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 5 crores అయిపోగానే ఎంఎస్ఎంఈలు ఏం చేయాలంటే ప్రైవేట్ లోన్కి వెళ్ళాలి. ఇవంటే గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు అది కూడా లేకుండా 5 crore బదులు 10 crore ఇస్తామన్నారు. ఓకే. సో ఇలాగా వాళ్ళ కోసం వచ్చే బడ్జెట్ డెఫినెట్గా బాగుండబోతుంది. ఓకే. ఇంకా స్ట్రీట్ వెండర్స్కి కానీ ఇంకా చిన్న చేతి వృత్తి పనులు వాళ్ళకి కానీ వీళ్ళకి ఏమైనా ఊరట ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా అండి, మనకు తెలిసినట్టు నార్మల్గానే మొన్నటిదాకా కొన్ని పిఎం కిసాన్ కార్డ్, కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. పిఎం కార్డ్స్ అని లేబర్ కోసం మనకు తెలుసు 30,000 క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న వెండర్స్కి.
సో అది ఈ బడ్జెట్లో కూడా పెట్టారు. అంటే 30,000 ఉంది ఇప్పుడు వరకు ఆ క్రెడిట్ కార్డు. 30,000 నుంచి దాన్ని 50,000 వరకు రివైజ్ చేశాడు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా స్ట్రీట్ వెండర్స్, వాళ్ళకి ఏముంటాయి, డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కొంతమంది ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, 10,000 అప్పు తెచ్చుకొని దాంతో వాళ్ళు ముడి సరుకులు తెచ్చుకొని సాయంత్రానికి అమ్మేసి కట్టేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు దీంట్లో 30,000 to 50,000 వాళ్ళ క్రెడిట్ కార్డు వస్తుంది. సో ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే వాళ్ళకు కూడా డెఫినెట్గా రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది ఓవరాల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఇంకొంచెం అన్నీ పెంచారు. ఓకే. లిమిట్స్ పెంచారు. అన్ని లిమిట్స్ పెంచారు, బాగానే ఉంది. మనకి ప్రతి సంవత్సరం మనం జీడిపి తీసుకుంటే తగ్గుతూ వస్తుంది. 6.8 ఉన్నట్టుంది ఈసారి. సో ఈ జీడిపి మీద ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు తెలిసిందే 7 lakhs లోపల ట్యాక్స్ లేదు. 7 lakhs తర్వాత మనం కంపల్సరీ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. అంటే 80,000 పర్ పర్సన్. సపోజ్ మన ఇండియాలో ఈ బ్రాకెట్లో ఉన్నవాళ్ళు, సో 7 to 12 lakhs ఈ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో, అదే 7 lakhs అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో డెఫినెట్గా కొంత భాగం వాళ్ళకి 80,000 పర్ పర్సన్ మిగిలిపోతుంది ఇప్పుడు. అంటే గవర్నమెంట్కి ఆదాయం తగ్గింది. అవును. ఆదాయం తగ్గినప్పుడు డెఫినెట్గా జీడిపి గ్రోత్ తగ్గుతుంది. సో అన్నీ ఒకేసారి జరగవు. జీడిపి గ్రోత్ ఫాస్ట్గా ఉండాలి, మళ్ళీ ట్యాక్సేషన్ తగ్గాలంటే జరగదు. ఆదాయం రాకుండా గ్రోత్ ఉండదు. ఓకే. సో అందుకని చెప్పి డెఫినెట్గా 6.3 to 6.8 ప్రొడక్షన్ ఇచ్చారు. అది కూడా బెటరే. సో లాస్ట్ ఇయర్ అంటే 7.2 అన్నారు, ఇప్పుడు 6.3 to 6.8 అన్నారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గ్లోబల్ ఎకనామిక్స్ బాగాలేవు. సో మనం ఇంకా 6.3, 6.8 ఉన్నాం. చైనా చూస్తే 3 కూడా లేదు, జీడిపి 2% ఉంది ప్రెసెంట్, అంత తగ్గిపోయింది. ఈ కంపారిజన్ మిగతా వాటిలో కూడా ఉండాలి కదా సార్. డెఫినెట్గా మనం ఇయర్ బై ఇయర్ బెటర్ అవుతున్నాం. మనం 2047 కల్లా డెఫినెట్గా మనం టాప్ 2లో ఉంటాం. ఓకే. అయితే ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదు ఇన్వెస్ట్మెంట్ రంగంలోనే ఉండే వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఊరట ఉండబోతుంది బడ్జెట్ ద్వారా? మేబీ అంటే ఇప్పుడు వరకు అయితే నార్మల్గా ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకుంటే, కంపెనీ వైజ్ తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ ఇంతకుముందు ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి 74% లిమిట్ ఉండింది. ఓకే. అంటే వాళ్ళు కంపెనీ పెట్టాలంటే ఇండియాకి వచ్చి 74% క్యాపిటల్ పెట్టగలుగుతారు. 26% ఏదైనా ఇండియన్ కంపెనీతో టైప్ అవ్వాలి వాళ్ళు. వాళ్ళే డిమాండ్స్ చెప్తే ఆ డిమాండ్స్కి అంగీకరించి వాళ్ళు టైప్ అవ్వాలి, అప్పుడే కంపెనీ రన్ చేయగలుగుతారు ఇండియాలో. కానీ ఇప్పుడు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కంప్లీట్ 100% వాళ్ళు పెట్టేసుకోవచ్చు ఇన్సూరెన్స్. ఓకే. ఇప్పుడు యూఎస్లో చూస్తే 4,000 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో చూస్తే గట్టిగా 40 కూడా లేవు. సో కొత్త కంపెనీలు రావాలి. ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీకి గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుందా? లేదు అంటే మనం ఇప్పుడు చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి సార్. ప్రైవేట్ కంపెనీస్తో మనం త్రూ వెళ్ళి మనం మనీ పే చేసిన తర్వాత వాళ్ళు చేయి తిప్పితే ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేడం, ఇలా 100% ఫారెన్ కంపెనీస్కి ఇవ్వడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఓకే. సో మన ఇండియాకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నార్మల్గా మనకి ఎఫ్ఐఎస్ మనీ రావాలి. సో మనం గ్రో కావాలంటే ఓన్లీ మనం ఒక్కళ్ళమే సంపాదిస్తే సరిపోదు. ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలి, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి, ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి. పెట్టడం ద్వారా ఏమవుతుందంటే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు 40 కంపెనీలు ఉన్నదానికి 400 కంపెనీలు అయ్యాయి అనుకోండి, కొద్దిగా అట్రాక్టివ్ ప్లాన్స్ వస్తాయి, కస్టమర్ బెనిఫిట్ ప్లాన్స్ వస్తాయి కొంచెం. సో ఇలాగా కస్టమర్ బెనిఫిట్ కోసం ఇది డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ నిర్ణయం ఇప్పుడు వరకు. ఓకే. సో ఇంకొక అంటే కన్స్యూమర్కి ఏమైందో రేపు జిఎస్టీ కౌన్సిల్లో తెలుస్తుంది. ఓకే. ఏదో 60 years అబోవ్ ఉన్న వాళ్ళకి జిఎస్టీ టర్మ్ ప్లాన్ మీద, హెల్త్ ప్లాన్ మీద జిఎస్టీ తీసేస్తామంటున్నారు. సో ఇవి నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఉంది ఈ మంత్లోనే, ఫిబ్రవరిలో. అందులో మనకి తెలుస్తుంది. ఏమో కొంతమంది 1010D తీసేసారేమో అంటున్నారు ఆల్రెడీ, ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు పూర్తిగా. 1010D తీసేస్తే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీకి మైనస్ అవుతుంది. ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీ షేర్స్ పడే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. ఓవరాల్గా అంటే కస్టమర్కి కూడా కొద్దిగా ఇన్సూరెన్స్లో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం అంటే 1010D అంటే మెచ్యూరిటీ బెనిఫిట్, ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ తీసుకునేది, అది కొంచెం ఆపారు అంటున్నారు. దాని మీద ఇంకొద్ది క్లారిటీ రావాలి. ఎనీవే నెక్స్ట్ వీక్ మనకి జిఎస్టీ కౌన్సిల్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో క్లారిటీ వస్తుంది. అయితే వివిధ రంగాల్లో స్టాక్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ
వివిధ రంగాలు మనకి నాట్ ఓన్లీ హెల్త్ సెక్టర్, చాలా రంగాలు మనకి స్టాక్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ బడ్జెట్ అనేది వాటి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? డెఫినెట్గా ఈ బడ్జెట్ వచ్చేసి మార్కెట్కి చాలా బాగుంది. మార్కెటింగ్ బాగుంది. ఓకే. షేర్ మార్కెట్కి ఈ బడ్జెట్ చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జంప్షన్, అంటే 80,000 మనకి ఇందాక అనుకున్నట్టు ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చారో అదంతా కన్జంప్షన్కి వస్తుంది. ఒకటి ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తే ఏంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, షేర్లో మ్యూచువల్ ఫండ్ కొంటారు, కొంత భాగం షేర్లకు మ్యూచువల్ ఫండ్కు వస్తుంది. అంటే డెఫినెట్గా షేర్ మార్కెట్ పెరుగుతుంది. లేదు సపోజ్ అలా చేయరు, ఆ 80,000 పెట్టి ఒక బైక్ డౌన్ పేమెంట్, కార్కి డౌన్ పేమెంట్ కడతారు, ఆ బైక్ కార్ షేర్స్ పెరుగుతాయి. లేదా 80,000 పెట్టి ఏమైనా టూర్కి వెళ్తారు, ఆ టూరిజం డెవలప్ అయ్యిద్ది. సో అలాగే మనకి ఆ 80,000 వాళ్ళు ఏం ఖర్చు పెట్టినా కానీ షేర్ మార్కెట్లోనే ఆ కంపెనీసే పెరుగుతాయి. ఓకే. సో ఆ విధంగా షేర్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి డెఫినెట్గా ఇది మంచి బడ్జెట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.